ఓటర్ల తుది జాబితా గడువును పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అభ్యంతరాల స్వీకరణ గడువును జనవరి 12 వరకు పొడిగించారు అధికారులు. జనవరి 17లోగా అభ్యంతరాల పరిష్కారం, జనవరి 22న ఓటర్ల తుది జాబితాను రిలీజ్ చేయబోతోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి ఇస్తారు. గోపి, ఓటర్ల తుది జాబితా గడువును పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం 12 రాష్ట్రాలకు సంబంధించి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, హర్యానా, జార్ఖండ్, అలాగే కర్ణాటకతో పాటుగా కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, అలాగే తమిళనాడు, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, అలాగే ఢిల్లీ రాష్ట్రాలకు సంబంధించిన ఓటర్ల జాబితాను ముఖ్యంగా 26వ తేదీ డిసెంబర్ ఈ నెల 26 తారీఖు అంటే నిన్నటి వరకే ఎగ్జిస్టింగ్ షెడ్యూల్ అనేది ముఖ్యంగా ఏమైనా సవరణలకు కానీ అభ్యంతరాలు కానీ ఉన్నట్లయితే కనుక వాటి స్వీకరణ గడువు అనేది నిన్నటితో ముగిసింది. అయితే ఇప్పుడు ఆ గడువును తాజాగా జనవరి 12 వరకు కూడా పొడిగించడం జరిగింది. అలాగే జనవరి 17 లోపు అభ్యంతరాలను పరిష్కరించి జనవరి 22న ఓటర్ల జాబితా విడుదల చేయాలని చెప్పి కూడా రాష్ట్ర ఎస్ఈసీలకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. మొదట ఉన్న షెడ్యూల్ ప్రకారం ఇటు 17వ తేదీనే ఈ ముఖ్యంగా జనవరి 1వ తేదీ నాటికి అభ్యంతరాలను స్వీకరించి ముఖ్యంగా జనవరి 5వ తేదీ నాటికి తుది జాబితాను విడుదల చేయాల్సి ఉంది. కానీ ఇప్పుడు అదనంగా మరో 17 రోజుల సమయం ఇవ్వడం జరిగింది. సో ఓటర్ల నమోదుకు సంబంధించి కానీ వారి యొక్క అభ్యంతరాలకు సంబంధించి ఓటర్ల జాబితాలో వారి యొక్క పేర్లు కానీ వివరాలు కానీ తప్పుగా ఉన్నట్లయితే కనుక మిస్ అయితే కనుక వాటికి సంబంధించిన అభ్యంతరాల స్వీకరణ కూడా ఇప్పుడు గడువును పెంచడం జరిగింది. సో తుది జాబితా అనేది జనవరి 22వ తేదీన విడుదల కాబోతోంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ఈ ఓటర్ల నమోదు ప్రక్రియ అలాగే ముఖ్యంగా ఎలక్టోరల్ రూల్స్ లో చేంజెస్ కి సంబంధించిన అంశం పైన ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు దృష్టి సారించడం జరిగింది. సో ఈ 12 రాష్ట్రాలకు సంబంధించి కూడా ప్రస్తుతం గడువును పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దీని ప్రకారం మరో 15 రోజుల్లోగా జనవరి 22 వరకు కూడా తుది ఓటర్ల జాబితా అనేది విడుదల కాబోతోంది. రైట్, థ్యాంక్ యూ గోపి.